కామ్ గా ఉన్న కల్కి ఇప్పుడు క్రేజీ ప్రమోషన్లతో అదరగొడుతున్నాడు. బుజ్జిని ఇంట్రడ్యూస్ చేస్తానంటూ ఫ్యాన్స్ ని ఊరించిన ప్రభాస్ అదే రేంజ్ లో గ్రాండ్ గా బుజ్జిని రివీల్ చేశారు. పాన్ వరల్డ్ సినిమాకి తగ్గట్టే హాలీవుడ్ రేంజ్ ఎలిమెంట్స్ తో పాటు బుజ్జిని చూసిన ఫ్యాన్స్ కల్కి ఈసారి సాలిడ్ కలెక్షన్లు కొడుతుందంటున్నారు. మరి కల్కితో పాటు బుజ్జి కబుర్లేంటో చూద్దాం. బుజ్జి బుజ్జి అని అందరినీ టీస్ చేసిన కల్కి టీం గ్రాండ్ గా బుజ్జిని రివీల్ చేసింది. బుజ్జి అంటే కార్ అని హింట్ ఇస్తూనే ఉన్న టీం లేటెస్ట్ గా భారీ ఈవెంట్ తో ఆడియన్స్ ని పరిచయం చేశారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కల్కికి అసలు అంత బడ్జెట్ ఎందుకు పట్టిందా అని ఆలోచిస్తున్న ఫ్యాన్స్ కి బుజ్జిని చూసి డౌట్ క్లారిఫై అయిపోయినట్టే అని తెలుస్తోంది. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమాకు సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో బుజ్జిని ఇంట్రడ్యూస్ చేస్తూ గ్రాండ్ గా ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో బుజ్జిని చూసిన జనాలు నిజానికి సర్ప్రైజ్ అవడం కన్నా షాక్ అయ్యారు. ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమా హిస్టరీలో 7 కోట్ల ఖర్చుతో ఓ కారు తయారు చేసి సినిమాకు వాడడం జరగలేదు. అలాంటిది కల్కిలో ఎగిరే కారును చూపించడం, హీరో జాకెట్ తోనే బుల్లెట్లు పేల్చడం లాంటి ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది కల్కి టీం. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో జూన్ 27న రిలీజ్ అవుతున్న కల్కి సినిమా ఫస్ట్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. వేల మంది అభిమానుల మధ్యలో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. చాలా కాలంగా ప్రభాస్ స్పీచ్, డార్లింగ్స్ అన్న పిలుపు వినాలని కోరుకున్న ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈవెంట్ కి టీం అటెండ్ అయి ఫ్యాన్స్ కి కావలసిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి మీద ఇప్పటికే అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఆ అంచనాల్ని ఈ ఈవెంట్ ఇంకాస్త పెంచేసింది. మరి శాంపిల్ తోనే హైప్ పెంచేసిన ప్రభాస్ అండ్ టీం మొత్తం బొమ్మని థియేటర్లలో ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అంటూ చర్చించుకుంటున్నారు జనాలు.